తాజా 30 ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే పోచారం. ఆయన పైరు సంగతి చూడరు అంటే పంచ సంగతి చూసుకుంటాడు పొద్దుగాల లేవంగానే. అందుకని ఆయన పోచారం, ఆయన మంత్రి కావడం మన గ్రహచారం. ఆయన అవకాశవాదులో ఫస్ట్ మంత్రిగా వేస్ట్, కట్టేది దోతి, తీసేది గోతి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కేటీఆర్ గారు హైదరాబాద్ లో నిన్న ప్రేమికుల దినోత్సవం, అంతకుముందు హైదరాబాద్ లో ఒక లవ్ లోగోని ఏర్పాటు చేసి ఇట్లా ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి సెల్ఫీలు దిగండి అని పిలుపునిస్తుండు. అయ్యో కేటీఆర్, నువ్వు సెల్ఫీలు దిగమని ప్రేమికులకు పిలుపునిస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బతకమని తెలుగుదేశం నేతలు ఇలా రైతులకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితి ఉంటే ఈ మంత్రులే కాదు, క్యాబినెట్ అంతే ఉంది. ఆ క్యాబినెట్ చూస్తే క్యాబినెట్ అది కేసీఆర్ భజన మండలి. హోం మంత్రి నాయన నరసింహారెడ్డి, ఆయన తూటాలేని తుపాకీ, జాతర పోతరాజు, వాచ్మెన్ కి ఎక్కువ, హోంగార్డ్ కు తక్కువ. ఆయన పరిస్థితి అట్లా ఉందా లేదా అని ఆలోచించాలి. ఇంకో మంత్రి లక్ష్మారెడ్డి, ఆయన మున్నాబాయ్ ఎంబీబీఎస్, కాలేజ్ లేదంట కానీ కోర్సు పూర్తయిందంట, పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇంకో మంత్రి పద్మారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి, పాపం ఐక్యరాజ్య సమితులు కూడా తిరుగుతున్నారు ఆయనకు సన్మానం చేద్దామని. చీఫ్ లిక్కర్ తాగితే ఆరోగ్యం ఆయుష్ పెడుతున్న మహానుభావుడు ఆయన దొరికితే చెప్పండి సన్మానం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో త్యాగాల తెలంగాణ మొత్తం తాగుబోతు తెలంగాణగా మార్చిండ్రు. ఆడోళ్ళనేమో సీరియళ్ళకు అలవాటు చేసిండ్రు, మొగోళ్ళనేమో సీసాలకు అలవాటు చేసిండ్రు. పెద్దసారి ఇది నిజం కాదా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ కేటీఆర్ గారి సంగతి మీకు తెలుసు. ఆయన హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ లల్లా సెలబ్రిటీలతోటి అర్ధరాత్రి పూట తెలంగాణ డెవలప్మెంట్ గురించి డీప్ గా డిస్కషన్ చేసే పనిలో ఉంటాడు. ఇంకొక మంత్రి ఉన్నాడు, ఈడ ఫీట్ ఉంటాడు, మీకు తెలుసు. ఆయన చాలా పెద్ద పోరాట యోధుడు. సిద్దిపేటల నిరాహార దీక్ష సమయంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకుంటు కానీ 100 రూపాయలు తెచ్చి అగ్గిపెట్టె తెచ్చుకోలేనటి అపర పోరాట యోధుడు ఆయన. ఫస్ట్ పకీరోన్ లాగా ఉండే, మామయ్యంట పీర్ సాహెబ్ లాగా తిరిగిండు, మంత్రి అమీర్ సాహెబ్ అయ్యిండు. ఇవాళ రోజు ఊర్ల పొండి తిరిగి తెలుగుదేశం మీటింగ్ లో పోగొద్దు అని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ నేను చెప్తున్నటువంటి పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోవాలి. తమిళనాడు లాంటి పరిస్థితులు ఇక్కడనే ఏర్పడితే, తమిళనాడులో శశికళ సెల్వం అని ఇద్దరే ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. ఈడైతే గుడ్డగాడ నక్క కూర్చున్నట్టే కూర్చున్నాడు, ఎప్పుడు నూకుదాం కుర్చీలకెళ్ళి అనేటువంటి పరిస్థితి ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఎట్లయితే సాధ్యం. నీ మామనాడుగు ఎన్నికల సమయంలో గౌరవనీయులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పింది. 3.5 లక్షల మంది సీమాంధ్రులు అక్రమంగా తెలంగాణలో ఉన్నారు బిడ్డ, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఉద్యోగాలు మనకే వస్తాయి అన్నావు. ఆంధ్రోడు పోయిండు, ఆ 3.5 ఎక్కడ పోయి కాకెత్తకపోయినా అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇవాళ 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తేల్చిన, 1,07,774 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసిన, పత్తాలేని నోటిఫికేషన్లు, పదవులతో నిండిన కేసీఆర్ కుటుంబం కాదా అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ అడిగితే నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఇవాళ బలహీన వర్గాల తెలంగాణలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబుల రాజ్యం వస్తుందంటే గడీల రాజ్యం తెచ్చారు. మన పాలన ముసుగులో కేసీఆర్ దొరపాలన కొనసాగుతుంది. ఇవాళ నక్సల్ ఎజెండా అని చెప్పి దొరల ఎజెండా తెచ్చారు. ఇవాళ నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. దళాల పాలన నిర్బంధం, దళాలపై నిర్బంధం, కళాలపై నిర్బంధం, ప్రజా సంఘాలపై నిర్బంధం, ప్రతిపక్షాలపై నిర్బంధం, ప్రజా ఉద్యమాలపై నిర్బంధం, పత్రికలపై నిర్బంధం, ప్రసార సాధనాలపై నిర్బంధం పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ యావత్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు రోడ్ల మీదకి వస్తుంటే రెచ్చగొడుతున్నారని చెప్పేటువంటి ఓ కేటీఆర్ గారు, గతంలో మీరు చేసిన పనేందో ఇవాళ బేషరతుగా క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు చంద్రశేఖరరావు గారు. ఆ రోజు చెప్పాడు, ఆఫీసర్ కొడుకైనా, అటెండర్ కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా, ముస్టోన్ కొడుకైనా ఒకటే కామన్ స్కూల్లో చదవాలని చెప్పిండు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 సంవత్సరాలు అయింది, నీ మనమడు ఏ కామన్ స్కూల్లో చదువుతుండో స్పష్టంగా చెప్పగలవా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ బళ్ళకు పోరగాలు రాకపోతే
పోలీసు వాళ్ళే పోరగాళ్ళని తీసుకురావాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ పిల్లలు వస్తలేరని 3224 స్కూళ్లు మూసివేసిండు, 270 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసిండు. ఆంధ్ర పాలకులు అని చెప్పే వాళ్ళు గతంలో స్కూళ్లు తెరిస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడు బడులు తెస్తే ఇవాళ బార్లు తెరిచేటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. అందుకని మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ కమ్మరి గుమ్మరి చాకరి మంగరి వర్గాల వారిగా విభజితం చేసిన ఏకమై ఏకతాడి పైకి వచ్చి ఈ ప్రజా వెంటగా ప్రభుత్వాన్ని మనం వెంటాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ కవిత గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఆమె ఏమంటదంటే రైతులంతా దత్తత తీసుకోమంటది, హరీష్ రావేం చెరువులను దత్తత తీసుకోమంటాడు, కేటీఆర్ గ్రామాలను దత్తత తీసుకోమంటారు, ఫ్యామిలీ మొత్తం బడ్జెట్ దత్తత తీసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వంలో తెలంగాణ పునర్వికాసం మొదలు కాదుగా త్వరల వికాసం మొదలైంది. చంద్రశేఖర్ రావు, కవితారావు, హరీష్ రావు, తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, మాధవరం కృష్ణారావు, ఎర్రవెల్లి దయాకర్ రావు, మైహోం రామేశ్వరరావు రావుల తప్ప మనకు ఏమీ రావు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైందని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రజల కోసం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం మనకు అందుబాటులో ఉంటూ ఈ జెండాను మోస్తూ అనుక్షణం ఆదర్శప్రాయుడిగా ఉన్నటువంటి ప్రతాపన్నకు మీరు వారధిగా సారథిగా నిలవలసినటువంటి అవసరం ఉంది. మనకు కృష్ణార్జున రమణన్న రేవంత్ అన్న రావులన్న పెద్దల లాంటి అనేక మంది నేతల అండ ఉన్నది. అవరేకు దక్క అంటే దాని పని ఖాళీ కావడం పక్క అనేటువంటి పరిస్థితిలో మనం పనిపట్టవలసినటువంటి అవసరం ఉందని కలిసి కట్టుగా కలిపి జట్టుగా పార్టీకి పట్టుగా పదునైన మెట్టుగా ఏర్పడి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తామని మీ అందరికీ పిలుపునిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.